బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ మంచూరియన్ విత్ లెస్ ఆయిల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీనికోసం ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను అండి. దాంట్లోకి మనం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లోకి 1 టీ స్పూన్ మిరియాల పౌడర్. దాని ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, నెక్స్ట్ ఏదైనా చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లాస్ట్లో 1/2 పీస్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి. లెమన్ కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే మనం చికెన్ని డీప్ ఫ్రై చేయట్లేదు కదా, అందుకని మనం కొంచెం లూజ్గా కానీ కలుపుకుంటే చికెన్ పీస్ అనేది మెత్తగా ఉడుకుతుందండి. కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ సరిపోతుందండి వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ దాకా వాటిని కుక్ చేసుకోవాలి. సో పైన లిడ్ కూడా పెట్టుకొని పైన మూత పెట్టుకొని 10 మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాలి. అయితే మీ హీట్ అనేది మరీ తక్కువగా ఉండకూడదండి. సో మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. చికెన్ డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. టెన్ మినిట్స్ పోయాక దానిపైన మూత తీసి దాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో సెకండ్ వైపు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రెండో వైపు కూడా కుక్ అయ్యేలోగా చికెన్ మంచూరియానికి కావాల్సిన ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ దాకా సిజ్వాన్ చట్నీ, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సోయా సాస్ ఎక్కువ యూజ్ చేయకండి, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా టమాటా సాస్, వెనిగర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా వేసుకొని కొంచెం లిక్విడ్లా రావాలి. సో అలా కొంచెం వాటర్ సరిపోతుందండి. వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి మంచూరియానికి కావాల్సిన లిక్విడ్ అయితే రెడీ అయ్యిందండి. సో ఈలోగా చికెన్ కూడా మనకి రెడీ అవుతుంది. సో రెడీ అయిపోయింది కాబట్టి
ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి చాలా స్మూత్గా కుక్ అయిందండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన గార్లిక్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకొని నెక్స్ట్ సన్నగా తరిగిన కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అయితే వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ని వేసుకోవాలి. సో లిక్విడ్ వేసుకున్నాక నెక్స్ట్ జస్ట్ థిక్నెస్ కోసం మనం ఏం చేయాలంటే దాంట్లోకి కార్న్ఫ్లోర్ కొంచెం ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలిపి కార్న్ఫ్లోర్ వాటర్ని మనం దీంట్లో వేసుకోవాలి. వేసుకుంటే జస్ట్ థిక్నెస్ కోసం అది. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాక మరీ ఎక్కువసేపు మనం కుక్ చేయకూడదండి, అది పేస్ట్లా అయిపోతుంది. వేసుకున్న వెంటనే మనకి కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసి ఒక 1 or 2 minutes మొత్తంని మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. సో చాలా సింపుల్ అండి చికెన్ మంచూరియన్ చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్ అయితే స్మూత్గా ఉంటాయండి, బాగా కుక్ అవుతాయి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.